SB8 న్యూస్ కి స్వాగతం. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని వినాయక కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన రక్షణ నేత్రం సురక్షా మిత్ర అవగాహన కార్యక్రమానికి వికారాబాద్ జిల్లా ఎస్పీ స్నేహ మెహరా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున హాజరైన పాఠశాల, కళాశాల విద్యార్థులకు భద్రత, సైబర్ నేరాల నివారణ, మహిళల రక్షణ, ట్రాఫిక్ నిబంధనలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. విద్యార్థులు సమాజంలో బాధ్యతాయుత పౌరులుగా ఎదగాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని ఎస్పీ స్నేహ మెహరా సూచించారు. రక్షణ నేత్రం, సురక్షా మిత్ర కార్యక్రమాల ద్వారా యువతలో భద్రతా చైతన్యం పెంపొందించడం లక్ష్యమని తెలిపారు. చిన్నప్పటి నుంచి అంగన్వాడీలో ఒక చిన్న పాప ఉంటే 2-3 years old పాప ఉంటే కూడా పాపకి గుడ్ టచ్, బ్యాడ్ టచ్ గురించి అవగాహన ఇవ్వడం ఒకటి. కొంచెం టీనేజ్ వచ్చిన వాళ్ళకి వాళ్ళ సేఫ్టీ గురించి వాళ్ళు ఏమేమి చూసుకోవాలి, ఎస్పెషలీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్. ఇప్పుడు చాలా మంది కొత్త న్యూ సోషల్ మీడియా ఛానల్స్ కూడా వాడుతున్నారు, రీల్స్ షేర్ చేస్తున్నారు. సో మన ప్రైవసీ మెయింటైన్ చేయడానికి మనం ఏమేమి చేయాలి? కొన్నిసార్లు ఏమవుతుంది అంటే మ్యాక్సిమం క్రైమ్స్ మనకి 100 క్రైమ్స్ ఉంటే 200 క్రైమ్స్ గో అన్రిపోర్టెడ్. చాలా మంది పబ్లిక్ నేమింగ్, షేమింగ్తో భయపడి, లేకపోతే వేరే ఎవరు బయట వాళ్ళు ఏం చెప్తారో అనుకొని దే విల్ నాట్ టెల్ ఇట్. సో ఈ సురక్ష మిత్ర దే విల్ బి ప్రెజెంట్, దే విల్ బి క్యారింగ్ ద మెసేజ్ ఆఫ్ పోలీస్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. సో ఆ స్టూడెంట్స్ అక్కడ ఉన్న సపోజ్ ఇప్పుడు మన దగ్గర గౌతమి మోడల్ స్కూల్, మైనారిటీ కాలేజ్, గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, షాలివానా డిగ్రీ కాలేజ్, భాష్యం జూనియర్ కాలేజ్, సింధు డిగ్రీ కాలేజ్, ఇవి ఇంకా వేరే స్టూడెంట్స్ కూడా ఇక్కడ ఉన్నారు. సో ప్రతి ఒక్క స్కూల్లో కొంతమంది వాలంటీర్స్ ఐడెంటిఫై చేసి దే విల్ హెల్ప్ ఐడెంటిఫై చేసి ఆ వాలంటీర్స్ సీనియర్ స్టూడెంట్స్ ఉండొచ్చు, టీచర్స్ ఉండొచ్చు, ఈవెన్ జూనియర్ స్టూడెంట్స్ ఉండొచ్చు. We will identify these volunteers, we will send them some training materials, we will also give them training in what? Against drug abuse. Drug consume చేస్తే ఏమేమి ప్రాబ్లం మన బాడీలో వస్తుంది, మనకి ఏమేమి రకంగా మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తాయి, మన ఫ్యామిలీకి ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి. తర్వాత కొంతమంది ఆల్రెడీ డ్రగ్ అడిక్ట్స్ ఏ పరిస్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు మీ అందరికీ ఎవరైతే ప్రోగ్రామ్ వెళ్ళారో చూపిస్తున్నాము, ఇంక్లూడింగ్ సమ్ ఫీల్డ్ విజిట్స్ టు రీహాబిలిటేషన్ సెంటర్స్ టు షో దట్ వాట్ ఈస్. ఇంద్ర గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, చైర్మన్ ఇంద్ర గారు ఉన్నారు, ప్రిన్సిపల్ కమిషనర్ గారు ఉన్నారు, డిఎస్పీ గారు ఉన్నారు, మన అందరూ పోలీస్ వాళ్ళు ఉన్నారు. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత వచ్చిన కొన్ని రోజులు ప్రతి స్కూల్ నుంచి సురక్ష మిత్ర ఎన్రోల్మెంట్ చేయడం జరుగుతుంది. ఎన్రోల్ అయిన తర్వాత ఇక్కడ పోలీస్ ఆఫీస్లోనే లేకపోతే ఇలాంటి ఒక హాల్ చూసి అక్కడ వీడియో చూపించి, పీపీటీ చూపించి మీకు ట్రైనింగ్ కూడా మీ ఓన్ కాలేజ్లో కూడా వచ్చి మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. జనరలీ మనం చిన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు మనకి పోలీస్ గురించి ఏం తెలియదు, ఎఫ్ఐఆర్ ఏముంది కూడా మనకి తెలియదు. నేను స్కూల్లో ఉన్నప్పుడు నాకు తెలియదు ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ ఎలా అవుతుంది. సో బేసిక్ లీగల్ ప్రాసెస్ గురించి, పోలీస్ వాళ్ళు ఏం చేస్తారు, ఏం సెక్షన్స్ ఉంటాయి, మైనర్ లోక్మెంట్, చాలా మంది మైనర్ బాయ్స్ అండ్ గర్ల్స్ 18 years అండ్ బిలో కూడా లోక్మెంట్ అయి మరి పాక్సో కేసెస్ వాళ్ళ మీద రిజిస్టర్ అవుతున్నాయి. ఈరోజు నేను డిస్ట్రిక్ట్ జడ్జ్ గారితో కలుస్తాను. డిస్ట్రిక్ట్ జడ్జ్ గారిపై రిక్వెస్ట్ చేశారు, మేడం నేను ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాను, దాంట్లో మైనర్ లోక్మెంట్ కేసెస్ గురించి కూడా అందరికీ అవగాహన ఇవ్వాలి. సో ఇప్పుడు సొసైటీ